ఆగస్టు 2025లో ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక పెద్ద కాంట్రాక్ట్ కొట్టేసింది. 60 కోట్ల రూపాయల ఆర్డర్ రైల్వే బోగీ వాగన్లకు కావలసిన పార్ట్స్ సరఫరా చేయడానికి. జూలై, ఆగస్టు మధ్యలో చిన్న చిన్న ఆర్డర్లు కూడా వచ్చాయి. 6 కోట్ల రూపాయల ఆర్డర్ అంటే కంపెనీకి వచ్చే క్వార్టర్లలో ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ అన్న మాట. మార్కెట్ క్యాప్ 1,050 రూపాయల నుండి 1,075 కోట్ల రూపాయలు, ఆదాయం 597 రూపాయల నుండి 602 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 18.5% తగ్గుదల. నికర లాభం 29.2 కోట్ల రూపాయలు, సంవత్సరానికి దాదాపు ఫ్లాట్. ఎబిటా మార్జిన్ 12.74%, స్థిరంగా ఉంది, విస్తరించడం లేదు. పిఈ నిష్పత్తి 33 నుండి 38x, తీవ్రమైన పతనం తర్వాత ఇప్పటికీ ప్రీమియం. పిబి నిష్పత్తి 3.2 నుండి 3.3x, బుక్ విలువ 336 కోట్ల రూపాయలు, బుక్ విలువ కంటే ఎక్కువ, గత గరిష్టాల కంటే తక్కువ. రోస్ 10%, రో 11%, డీసెంట్, కానీ రంగం వారీగా చూస్తే ఆధిక్యం కనిపించడం లేదు. కానీ సమస్య ఏమిటంటే FY25లో రెవెన్యూ 18% పడిపోయింది, ప్రాఫిట్ దాదాపు ఫ్లాట్గా ఉంది. స్టాక్ ప్రైస్ కూడా గత ఏడాదిలో 48% కరెక్షన్ అయ్యింది. ఇంకా డెప్ట్ లెవెల్ ఎక్కువగానే ఉంది. అయినా సరే రైల్వే మోడర్నైజేషన్, కొత్త ఆర్డర్లు వలన కంపెనీకి లాంగ్ టర్మ్ పాజిటివ్ అవుట్లుక్ ఉంది. అంటే ఇది హై రిస్క్ హై రివార్డ్ స్మాల్ క్యాప్ ప్లే. సరిగా ఎగ్జిక్యూట్ చేస్తే రికవరీ పక్కా, లేకపోతే స్ట్రగుల్ కొనసాగవచ్చు. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.